ఇంకా కొలసీలకు రాసిన పత్రికలకు కూడా మనం చూసినట్టయితే 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ మనం చూసినట్లయితే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకును అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని రాయబడి ఉంది. అంటే మా కొరకు ఈ స్వార్థ చెప్పడానికి సరి అయిన మార్గము తెరవబడాలి. ఇప్పుడు మనం ఏం చేయలేమండి. ఒకప్పుడు అయితే నేను చిన్నప్పటి నుండి అంటే పుట్టినప్పటి నుండే క్రిస్టియన్సేనండి. కానీ చిన్నప్పుడు మా ఊరు నాకు జడ్సనయ్య గారికి ఒకే ఊరే. ఆ ఊర్లో నేను చూస్తాను కొన్నిసార్లు రోడ్లో సంత అంటారు కదా, అక్కడ నిలబడి కొందరు గట్టిగా బిగ్గరగా స్వార్థ చెప్తారండి. అంటే అలా చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ మనము కొన్నిసార్లు స్త్రీలు ఏం చేయలేము, అలా చేయలేము. కానీ నాకు దేవుడు ఎలా అంటే ఈరోజు ఒకవేళ నేను ప్రారంభించి మనం చూస్తే నేను అనుకుంటున్నాను 1994లో 94వ సంవత్సరం ఏమైందంటే ఒక కుమారుడు పుట్టి చనిపోయాడండి. ఆ కుమారుడు చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ బాబుని ఒకరోజు బ్రతికి ఉన్నాడు, సాయంత్రం వరకు చనిపోయాడు. 5 గంటలకు పుట్టి సాయంత్రం వరకు చనిపోయాడు. నాకు చెప్పొద్దు, నాకు హార్ట్ చాలా వీక్గా ఉంది, అది ఏదో డాక్టర్స్ వీళ్ళకి చెప్తే నాకు ఆ బాబును చూపించలేదు. రెండో బాబు. ఆ బాబును తీసుకుపోయి మా ఒక సొంత ల్యాండ్లో, ఇట్లా పెద్ద ఒక 5 ఏకర్ ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్లో పోయి జడ్సన్ గారు సమాధి చేశారంట. కొన్ని రోజులు అయిపోయాక నాకు చాలా బాధ అయింది. అయ్యో, కనీసం బిడ్డను చూడలేదు కదా. అయితే నేను అన్నాను, సమాధి చేసిన స్థలానికైనా నన్ను తీసుకువెళ్ళండి, అక్కడైనా నేను చూస్తాను అన్నాను. సరే అని చెప్పి నన్ను తీసుకెళ్ళారండి. ఆ సమాధి చేసిన స్థలానికి వెళ్ళాను. వెళ్తే కొంచెం తవ్వి, చిన్న బిడ్డ కదా, సమాధి చేసి దానిపైన అట్లా కుప్పగా అట్లా మట్టిలాగా వేసి ఉంది. సిమెంట్ లేదు, ఏం లేదు. అప్పుడే సమాధి చేశారు కొన్ని దినాల క్రితం. అంటే అది చూసినప్పుడు నాకు అక్కడ దాని మీద అక్కడ అంతా ఎండిపోయి ఉంది. ఆ సమాధి చేసిన దాని మీద మాత్రం గడ్డి మొలిసి ఉందండి. నాకు చాలా బాధ, చాలా కోపం. నేను అంటున్నాను, నా బిడ్డ శరీరము ఈ గడ్డికి ఎరువైపోవాలనా అని చెప్పి బిగ్గరగా ఏడవడం ప్రారంభించాను. అప్పుడు అక్కడ ఆ పర్తి మిల్లో పని చేయడానికి వచ్చిన ఈ లంబడి వాళ్ళకు కొంచెం తులు, కన్నడ, తెలుగు అన్నీ మిక్స్ చేసి మాట్లాడతారు. వాళ్ళు మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళందరూ పక్కన, అక్కడ గోడ లేదు, ఏం లేదు. అప్పుడు అందరూ వచ్చారు, ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి. అప్పుడు అది చూపించి అన్నీ సైగా సగం నాకు కొంచెం అన్నీ మిక్స్ అండి. అప్పుడు కరెక్ట్గా తెలుగు రాదు, నాకు కన్నడ వచ్చు, కన్నడ, మలయాళం, హిందీ ఇవన్నీ వచ్చు. కాబట్టి అన్నీ మిక్స్ చేసి ఎలాగో కొంచెం మాట్లాడతాను తెలుగు. సో వారితో కొంచెం కన్నడను తెలుగును కొంచెం దగ్గర ఉంటుంది, అక్షరాలు దాదాపు దగ్గర ఉంటుంది. సో నేను వారితో నేను అక్కడ ఉన్నప్పుడు వారు నన్ను చూసి అడిగారు, ఇది ఎవరు అని అడిగారు. నేను అన్నాను, నా బిడ్డ అన్నాను. ఇలా చూపించాను, నా బిడ్డ అని చూపించాను. అక్కడ మోకరించి ఉన్నాను. ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను ప్రార్థన చేస్తున్నానని అలా సైగా చూపించాను. ప్రార్థన చేస్తున్నాను అన్నాను. వెంటనే నన్ను చూసి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అని అడిగారు. అలా నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, నేను ఎలా స్వార్థ చెప్పడం ప్రారంభించాను అని. అంటే ఆ రోజు వారికి యేసు ప్రభు గురించి చెప్పాను. నేను అన్నాను, యేసు ప్రభును చూసి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాను. అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యో బిడ్డ చనిపోయింది, అయినా ప్రార్థన చేసింది. అయితే ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది, మాకు కూడా ప్రార్థన చేస్తావా అని అడిగింది. మాకు కూడా ప్రార్థన చేస్తావా అని అడిగింది. అప్పుడు నేనేమనంటాను తెలుసా, సరే ప్రార్థన చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఇంకొకరికి నేను ప్రార్థన చేశానండి. ఎక్కడ? సమాధి మీద. అక్కడ ప్రార్థన చేసినప్పుడు మేము బయలుదేరుతున్నాం ఒక పాత స్కూటర్లో. అప్పుడు ఒక ఆమె వచ్చి అడిగింది, వచ్చే వారం కూడా వస్తావా, అది ఆదివారం, అది వచ్చే వారం కూడా వస్తావా, మాతో మాట్లాడితే మాకు బాగుంది అన్నారు. నేను అన్నాను, సరే వస్తానన్నాను. మళ్ళా వారం కూడా మర్చిపోయాను. సడన్గా నాకు దేవుడు గుర్తు చేశాడు. ఆదివారం అక్కడ ప్రజలు
నువ్వు చెప్పి వచ్చినా వస్తావని చెప్పి వెళ్ళు అని చెప్పి వెంటనే స్కూటర్ తీసుకొని మరలా వెళ్ళినాం. అక్కడ పోతే ఇంకొక 5 కలిసి ఉన్నారండి. అది ఒక 10 ఏకర్స్ ల్యాండ్ అండి. అది 10 ఏకర్ ల్యాండ్. ఇప్పుడు 2-3 కంపెనీలు ఉన్నాయి. మా కంపెనీ, తర్వాత మా బావగారి కంపెనీ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ స్థలానికి నేను వెళ్ళినప్పుడు కొంతమంది అందరూ చేరి ఉన్నారు. వారు అన్నారు, మాకు కూడా యేసు ప్రభు గురించి చెప్తావా అని. పెద్దగా ప్రసంగం చేయడం, వాక్యం తీసి మాట్లాడడం నాకు అప్పుడు తెలియదు, కానీ యేసు గురించి తెలుసు. చిన్నప్పటి నుండి బైబిల్ చదివాను కనుక నేను యేసు ప్రభు గురించి చెప్పాను. యేసు రక్షకుడని, సిలువలో మరణించాడని ఏం చెప్పానో నాకు గుర్తులేదు, కానీ ఏదో నాకు తెలిసింది చెప్పాను. అప్పుడు అన్నారు, అయిపోగానే వాళ్ళకి చాలా నచ్చింది, కింద కూర్చున్నారు. వాళ్ళు అన్నారు, నెక్స్ట్ వీక్ మరల వారం ఆదివారం వస్తావా అని అన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇలా ప్రారంభమైందండి నా సువార్త చెప్పడం. హల్లెలూయా. చిన్నదిగా మనము ఒక ద్వారము దేవుడు మీకు కూడా తెరుస్తాడండి. ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు మీకు దేవుడు తీసుకొస్తారు మీ ఎదుట. అంటే వాళ్ళకు అక్కడ కథలు చెప్పకుండా వాళ్ళకు మీరు యేసు ప్రభు గురించి చెప్తే ఎవరికి తెలుసు, రేపో మాపో మీరు గొప్ప ప్రసంగికులు అవ్వచ్చు. ఆ రీతిగా నేను చెప్పడం ప్రారంభించాను. ఆ రీతిగా ప్రారంభించి చెప్పి తర్వాత లెర్న్ తెలుగు ఫ్రమ్ కన్నడ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆ బుక్ నుండి నేను అక్షరాలు నేను నేర్చుకున్నాను. అంటే కన్నడ అక్షరాలు, తెలుగు అక్షరాలు దగ్గర ఉంటుంది. సో దాని నుండి చాలా త్వరగా నేను తెలుగు నేర్చుకున్నాను. తర్వాత తెలుగులో కొద్దిగా మాట్లాడడం ప్రారంభించాను. ఇంకా కొంతమందికి అక్కడ ఇక్కడ గ్రామంలో వెళ్ళి మేము స్వార్థ చెప్పడం ప్రారంభించినాం. అలా ప్రారంభించిన స్వార్థ పని ఇప్పుడు వరకు ప్రపంచం అంతా 57 దేశాల్లో దేవుని స్వార్థను ప్రకటించి ఉన్నానండి. హల్లెలూయా. 57 కంట్రీస్. ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో దుబాయ్, షార్జా, అబుదాబి, అలైన్ అని చెప్పి మొత్తం 7 కింగ్డమ్స్ అని అంటారండి. 7 కింగ్డమ్స్ అంటారు. ఆ 7 కింగ్డమ్స్ కూడా పోయాను. అది కలిస్తే 57 అయింది. 54 నుండి 57 అయింది. 57 కంట్రీస్ తిరగడానికి దేవుడు నాకు కృప చూపించాడు. చాలా భాషలు మాట్లాడతాను, కానీ ప్రసంగం అయితే 3 భాషల్లోనే మాట్లాడతాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ద్వారము మిమ్మల్ని వెతికి కొన్నిసార్లు వస్తుంది, అప్పుడు విడిచిపెట్టకండి. పౌలు, శీల గురించి మనం చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే వారు ఏం చేశారంట, వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 23లో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించితిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. 25లో అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలాయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడున్న సరచాలలాగా కాదండి. అప్పుడున్న సరచాలలో వస్త్రంలన్నీ తీసేస్తారు, చలిగా ఉంటుంది. ఈ చెయ్యి అటు సైడ్ గోడకు, ఈ చెయ్యి అటు సైడ్ గోడకు, 2 కాళ్ళు కూడా బొండ వేసి బిగించి ఉంటుంది. ఇంకా నేను ఆలోచించాను, అటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ రాయబడి ఉంది, పౌలు, శీలాస్ ఏం చేశారంట, ప్రార్థన చేసి రాత్రి వేళలో వారు పాటలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. మధ్యరాత్రి వేళలో వారు ఏం చేశారు, దేవుణ్ణి ప్రార్థించి కీర్తనలు పాడుచుండరంట. అంటే కీర్తనలు వారు పాడుచున్నప్పుడు ఇంకా ఎవరు విన్నారు? ఇప్పుడు ఒకవేళ నేను పాట పాడితే మీరందరూ వింటారు కదా. అంటే ఖైదీలు ఉన్న చోటు వీరు పాట పాడితే ఖైదీలందరూ విన్నారు. నేనేం తెలుసా చెప్తాను, విన్నవారు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వాక్యము. అంటే వారు దేవుని గురించి ఏం పాటనో ఆ రోజు మనకు తెలియదు, కానీ వారు పాట పాడారు. అక్కడ ఖైదీలు కూడా వినుచుండేరు. అక్కడ ఏం జరిగిందంట 26లో రాయబడి ఉంది, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరూ బంధకములు ఊడేరు. ఇక్కడ ఖైదీలు ఎటువంటి వారండి? దొంగలు, హత్య చేసేవారు అందరూ. కానీ ఎంత అద్భుతం అంటే
వారు ఆ పాటలు విని, ప్రార్థనను విని, వారు ఒకవేళ వారు కూడా ఏం చేశారు, రక్షణ పొందారేమో. అంటే వారు అడుగుతున్నారు, ఆ ఖైదీలు అడుగుతున్నారు 30వ వచనంలో, వారిని వెలుపలకి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చెయ్యవలను అని ఆ ప్రిజన్ కీపర్, అంటే ప్రిజన్ ఒక చెరచాల్లో కాపుతున్నవాడు ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఏం చేయాలి, మారు మనసు పొందాలి. 16:31 అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించి, ఆ రాత్రి టైంలో, ఆ టైంలోనే దేవుని వాక్యంను బోధించారంట. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగిని వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎన్ని రోజులు ఒకవేళ మీరు దేవుని వాక్యంను విని, మీరు దేవుని చర్చ్కు వెళ్ళి వాక్యంను చదివి అంతా ఉంటే కూడా మనము ఎవరో ఒక్కరికి ఏం చేయాలండి, స్వార్థ చెప్పాలండి. దానిలో ఉన్న శక్తి, అంటే దానికి మైక్ అవసరం లేదు, ఏం లేదు. నేను ఇందాక చెప్పిన రీతిగా 1లో ప్రారంభించాను, తర్వాత 5 అయింది, 10 అయింది, 20 అయింది. ఆ గ్రౌండ్లో మేము లాస్ట్లో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు దాదాపు 30,000 మంది వచ్చారండి. 30,000 పీపుల్ వచ్చారు. హల్లెలూయా. దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం. మీరు కూడా మీ జీవితంలో మీకు దేవుడు తెరిచిన ద్వారము, ఒకవేళ ఆర్థికంగా కావచ్చు, శరీర రీతిగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే స్వార్థ చెప్పడానికి కావచ్చు, ఎక్కడ దేవుడు మీకు తెరిచిన ద్వారమును ఉంచుచున్నాడో అక్కడ ప్రవేశించండి. ఈ సంవత్సరంలో దేవుడు మీకు మేలుతో నింపి మిమ్మల్ని దీవించును. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.